వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడే ఈ ప్రతిపాదనలు చాలా వెళ్ళాయి. మరి ఇప్పుడు మీరు బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి మీరే చెప్పుకుంటూ మరి ఈ కేసు సిబిఐకి అప్పచెప్తే ఇంకా ఈజీ అయింది కదండి వాళ్ళు మాఫీ చేసుకోవడానికి. అవును, మరి ఎందుకు చేసింది కాంగ్రెస్ కదా సార్? అదే చెప్తున్నా నేను, కాంగ్రెస్ రూపంలో ఉన్న మోడీ మనిషి. వాళ్ళు పోయి దిగి లోపడి పోయి చూడలే, మీటర్లు పెట్టి చూడలే, టెక్నికల్ టెస్టులు చేయలే, కరెక్ట్గా 3వ రోజు నివేదిక ఇచ్చింది. మీరు అనేది నిజమైతే మోడీ రేవంత్ రెడ్డికి మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఇతను అడిగిన యూరియా అంతా పంపించి అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. అసలు ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా ఇస్తుంది భారతదేశంలో. నీ సోయి లేక, నీకు ప్రజల పట్ల పట్టింపు లేక ఒక్కసారి కూడా మోడీకి అగెన్స్ట్గా ఎంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, యూరియా కూడా లేదు అనడం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మన గెస్టు ప్రముఖ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి తెలంగాణలో. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి అనేక విశేషాలను జగదీష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అంటే తను ఎంత మాత్రం పోటీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంది ఇవాళ? అసలు ఎన్నికలే వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు ప్రజల్ని మోసం చేసిండ్రు, బీసీ వర్గాల్ని మోసం చేసిండ్రు, ఓట్లు ఎంచుకున్నారు. ఇవాళ దాని కొరకు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చూపిద్దామని తాపత్రయపడుతున్నారు. ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. వాస్తవానికి ఈ చట్టం గతంలోనే చేసి చట్టం సవరణ చేసినాడు, ఈ విషయం మర్చిపోయారు వాస్తవానికి. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత దీని కొరకు ఒక ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించలేదు, పైకి పంపిండు. అదే ఆర్డినెన్స్ను నిన్న బిల్ రూపంలో పెట్టి అసెంబ్లీలో చట్టం చేశారు. ఆ చట్టం మీద కూడా ఇంకా గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. అది ఎప్పుడు పెడతారో తెలియదు. దానికి సంబంధించిన ఒక కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు నిన్న ఇవాళ మళ్ళీ లీకులు ఇస్తున్నారు. మేము హైకోర్టు గడువు విధించింది కాబట్టి సెప్టెంబర్ మాసాంతమని మళ్ళీ ఇస్తాం, పిటిషన్ కోర్టులు టైం అడుగుతామని అంటున్నారు. సరే, అవి ఎప్పుడన్నా రాని పార్టీగా మేము కొట్టాల్సిన పద్ధతిలో కొట్లాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంగా తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తుంటాం. అంటే అధికార పార్టీకి చాలా ఈజీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తూ పోతుందంటారు? ఇరుక్కుపోయింది, పీసీ రిజర్వేషన్ల ఇష్యూలో ఇరుక్కుపోయింది. ఓకే, ప్రభుత్వం తెలిసే మోసం చేసే పద్ధతిలో హామీ ఇచ్చిన నాడు ఇవాళ దాంట్లో నుంచి ఎట్లా బయటపడి నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నారు. దాని కొరకు కొంత ప్రయత్నం చేసినాం కదా అనిపించుకుంది. ఒక సంవత్సరం దాకానేమో అసలు చర్చను తేలేదు. ఎప్పుడైతే పెట్టాలని ఆలోచన వచ్చిందో, పెట్టాలని ఆలోచన రాగానే బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు గొంతెత్తారు. మీరు మాకు మాట ఇచ్చిండ్రు, ఆ మాట ప్రకారం మీరు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఓకే, దాని కొరకు బుల్డోజ్ చేసినట్టు ఉండొద్దు. ఏదో ప్రయత్నం చేసి మనతో కాలేదు, దీనికి కారణం వేరే వాళ్ళు, మోడీ అని చెప్పి చెప్పాలి, బీజేపీ అని చెప్పి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. చట్టము, ఆర్డినెన్సు, మళ్ళీ చట్టము, ఇవన్నీ చేసి చివరికి మేము ప్రయత్నం చేసినాం కానీ కేంద్రం వల్ల మాకు సాధ్యం కాలేదు అని చెప్పి పోవాలని ఒక ప్రయత్నం కనబడుతుంది. దాంట్లో ఇక్కపై తిరుగుతున్నారు. సార్, ఒకవైపు కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది, దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇప్పుడు దాని తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వడంలో అంతరా ఏమనుకుంటున్నారు సార్? అంటే ఎవరిని, అంటే దాన్ని చాలా స్పష్టంగా ఓకే, ఇది మోడీ ఆదేశాల మేరకు జరిగిందని మేము భావిస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్పినాను, రేవంత్ రెడ్డి అనేటోడు పైకి కాంగ్రెస్ రూపంలో కనపడ్డా మోడీ మనిషి, మోడీనే చేసిండు. ఇవాళ దీనికి డెఫినెట్గా రాహుల్ గాంధీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీలు కావచ్చు, బీజేపీ జేబు సంస్థలు అయినాయి, బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయినాయి. వాళ్ళ రాజకీయాల అవసరాలను తీర్చడానికి కొరకు ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి ఇవి అని చెప్పి రాహుల్ గాంధీ 2-3 ఏళ్ళుగా ఆరోపణలు చేస్తున్నాడు. ఈయన సిబిఐకి అప్పచెప్పిన రోజు సాయంత్రం కూడా తెల్లవారు, ఈయన రాత్రి 1ంటికి చెప్పిండు,
అవును. ఆ తెల్లవారిన తర్వాత సాయంత్రం బీహార్లో మాట్లాడుతూ కూడా అదే మాట అన్నాడు రాహుల్ గాంధీ. సిబిఐ అనేది బీజేపీకి ఒక రిక్రూటింగ్ ఏజెన్సీగా, పొలిటికల్ రిక్రూటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి అటువంటి ఆయన పార్టీ ఇక్కడ సిబిఐకి అప్పచెప్పడం అంటే తన చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకొని మోడీకి అప్పచెప్పడం అని అంటే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బాధ్యత. ఒకవేళ రాహుల్ గాంధీకి తెలియకుండా జరిగితే వాళ్ళు ఏం చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు, చర్య తీసుకుంటారా, ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే రాహుల్ గాంధీ చర్యలు దాటిపోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. ఆయన అనుమతి లేకుండా చేసిండు అని అంటే. ఒకవైపు కాళేశ్వరంలో అవినీతే జరగలేదని పార్టీతో సహా మీరు అందరూ చెప్తున్నారు. ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిటీ రిపోర్ట్లో స్పష్టంగా ఇది కేసీఆరే స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్నిటికి ఆర్థిక శాఖ ఆమోదం లేదన్నారు. దానికి సంబంధించిన ఇంజనీర్ల ఇళ్లలో ఏసీబీ దాడులు చేస్తే నోట్ల కట్టలు చాలా దొరికాయి, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది వాళ్ళ దొరికిన డబ్బు ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఆ రిపోర్టు కానీ, కవిత చెప్పే విషయాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు జనాలు నమ్మరంటారా కాళేశ్వరంలో? ఒకవేళ అదే నిజమైతే కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది? సింపుల్. అంటే ఇవాళ కోర్టు ఇవన్నీ నిజమైతే ఓకే, కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది? కోర్టులే కదా చెప్పేది. కోర్టు స్టే ఇచ్చింది కేవలం అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్య తీసుకోవద్దనే కదా, దాని మీద విచారణ జరపద్దని అయితే చెప్పలేదు కోర్టులో. చర్య తీసుకోవద్దని చెప్పింది. అక్టోబర్ 7 తర్వాత మొత్తం కూడా చెప్తే అసలు ఈ రిపోర్ట్ తప్ప నిజమా అనేది కూడా చెప్తుంది కదా. మేము వేసింది అది కదా కోర్టులో. కోర్టులో ఈ విచారణ కమిషనే తప్పు. కమిషన్ విచారణ అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది రిపోర్ట్ అనేది, దాన్నే కొట్టేయండి. ఈ లోపల ప్రభుత్వం ఏదో తొందరపడి కక్ష సాధింపు చర్యలు చేసే ప్రయత్నం చేస్తుంది, ఆ చర్యలు కూడా అడ్డుకట్ట వేయండి అని చెప్పి మేము కోరినాం. కోర్టు ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు, మేము ఫైనల్ విచారణ చేసి చెప్తాము అని చెప్పి చెప్పారు. జరుగుతున్నది అది. అంటే ఇప్పుడు కాళేశ్వరం అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిద్ది అంటారా? కాంగ్రెస్ ప్రచారం చేస్తే రేపు వాళ్ళు గది ఆశపడే అప్పుడు ఆ ఎన్నికలప్పుడు కూడా కాళేశ్వరం దాన్ని ముందర పెట్టే ప్రజల్ని మోసం చేసినాం, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మోసం చేయొచ్చు అనుకునే దాన్ని ఇంతప్పుడు లాగిస్తున్నారు. ఓకే, వాస్తవానికి ఈ పద్ధతుల్లో బయటపడదాం. మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజల్ని ఒప్పించి బయటపడడం కాదు, ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేసేసేసి కేసీఆర్ మీద ఏదైతే ప్రజల్లో సానుభూతి వస్తుందో, విశ్వాసం పెరుగుతుందో, వాళ్ళపైన వ్యతిరేకత వస్తుందో దాన్ని సప్రెస్ చేయడం కొరకు ఇది ఒక ఆయుధంగా అవుతుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ప్రతి సందర్భంలో మోడీ రేవంత్ కలిసే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మోడీ పూర్తిగా తన పార్టీని చంపేసుకొని రేవంత్ని లేపాడు. అంటే ఎట్లా అంటారు సార్? బండి సంజయ్ ఒక యాక్టివ్ ప్రెసిడెంట్గా ఉండి కొంత బీజేపీ ఇమేజ్ తెచ్చిండి ఇక్కడ. అవును, అప్పుడు చాలామంది కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్గా వచ్చినాయి అనే భావనకు వచ్చారు ప్రజలు. మోడీకి ఏంటనే అర్థమైంది, మేమిద్దరం ఇట్లా ఉండడం వల్ల కేసీఆర్ లాభం అవుతుంది, కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు కానీ ఈసారి కేసీఆర్ను కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో బండి సంజయ్ని మార్చేసి వెంటనే ఇన్యాక్టివ్ ప్రెసిడెంట్ని తెచ్చారు వాళ్ళు ఆకస్మికంగా. అక్కడే బీజేపీ సగం చచ్చిపోయింది. కానీ టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేసిండు, అన్ని కాంగ్రెస్ ట్రాన్స్ఫర్టెడ్ చేసి. ఎందుకు అని అంటే పేరుకు కాంగ్రెస్ రూపంలో ఉన్న రేవంత్ నామనిషి అనే భావన ఆయనకు ఉంది. అప్పటికే ఈయన చేయాల్సిన ఏర్పాటు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు, బీజేపీకి కావాల్సిన ఏర్పాటు మోడీకి కావాల్సిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. చేసింది కాంగ్రెస్ కదా సార్, అదే చెప్తున్నా నేను, కాంగ్రెస్ రూపంలో ఉన్న మోడీ మనిషి ఆయన. దాని కొరకే ఎన్డీఎస్ఏని పంపింది. జస్ట్ 2 daysలో వాళ్ళు పోయి దిగి లోపడి చూడలే, మీటర్లు పెట్టి చూడలే, టెక్నికల్ టెస్టులు చేయలే, బ్యారేజ్ దగ్గర పోయిండ్రు, చూసిండ్రు, వచ్చిండ్రు, కరెక్ట్గా 3వ రోజు నివేదిక ఇచ్చిండ్రు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక మేడిగడ్డను చూసి వచ్చిండ్రు, సునీల్ అనే బ్యారేజ్లను చూడని కూడా చూడలే, పోను కూడా పోలే, దాన్ని కూడా నివేదిక ఇచ్చేసిండ్రు. మీరు ఆ నివేదిక చదివితే మీకు ఆశ్చర్యం ఉంటుంది. జరిగిన 1 వారం రోజుల్లో. అయితే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు ఒక 100 ప్రాజెక్టులు ఇట్లా కూలిపోయింటాయి, కొట్టుకపోయింటాయి, దెబ్బతిని ఉంటాయి. ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ అనేది పోలే, ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయాలి ఇప్పటివరకు. ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇది కేవలం రాజకీయంగా మామే కక్షతోని కేసీఆర్ని బదనం చేయడం కొరకు మోడీ ఆడిన నాటకం ఇది. మోడీ పంపించిండు అని చెప్పి 3 రోజుల నివేదిక. ఇంత ఆశ్చర్యం.
ఓకే ప్రాజెక్ట్ దగ్గర పోకుండానే పరిశీలించకుండానే నివేదిక ఇచ్చారు. ఓకే ఇది ఇంకా ఆశ్చర్యం. అయిపోయింది. మళ్ళీ 4 నెలలు పడబెట్టి అయిపోయింది. దాని మీద చర్చ లేదు. మళ్ళీ మేము వరంగల్ అంతా కూడా వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. చాలా విషయాలకి సాక్ష్యాలు ప్రత్యక్షంగా ఉండవు. ఇవే సాక్ష్యాలు. మోడీకి రేవంత్కు అనుబంధం ఉంది అని చెప్పడానికి ఈయన చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి ఆయన చేతికి ఇవ్వడమే సాక్ష్యం. మీకు వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఎవరైనా ఇప్పుడు వేరు పార్టీలు మీవి, ఓకే ఒకటే పార్టీ అంటే కూడా ఒకటి. ఇక్కడ బీజేపీ అధికారం ఉంది, అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఏజెన్సీ దాంతో చేయిస్తానికి అని చెప్పేసి మాకు పంపండి అని చెప్పేసి అని వాళ్ళు అడిగితే పంపిండంటే వేరు, అధిష్టానం ఆర్డర్ ఇస్తే పంపిండంటే కూడా. ఈడ నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివి, ఆ ఏజెన్సీలను నీ అధినాయకుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అసలు ఎలక్షనే డామేజ్ చేస్తున్నారు వీళ్ళు. అవును, ఏ ఎలక్షన్ లో పోయినా రాహుల్, ప్రియాంక, సోనియా, ఖర్గే అందరూ కూడా సిబిఐ, ఈడీ, ఐటీల మీదనే మాట్లాడుతున్నారు, ఎన్నికల అంశం చేస్తున్నారు, ఎన్నికల కమిషన్ మీద. ఇటువంటి అప్పుడు నువ్వు ఆ ఏజెన్సీకి నువ్వు ఇచ్చినవంటే దాని అర్థమైందిగా. అంటే ఈ ఆయన శక్తి సరిపోలేదంటారా రేవంత్ రెడ్డి శక్తి? అంటే కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికి అదే ఇంత పోలీసోడు ఇప్పుడు మనం కూర్చుంటేనే వచ్చి ఏదైనా ఒక చిన్న పోలీసోడు వచ్చి మనం పట్టుకోపోవచ్చు. ఏమో పట్టుకోవడానికి శక్తి దేనికి కావాలి? శక్తి అనేది ఒక పేపర్ చూపించడమే కదా, కోర్టు ఆర్డర్ చూపించడే కదా. అంటే తను చేయదలిసిన పనిని సిబిఐ చేత చేయొచ్చు అంటే ఏంది దీని అర్థం? రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఇది పొలిటికల్ రిక్రూట్మెంట్ కు ఒక ఆయుధమైంది మోడీకి అంటున్నాడు. అవును, దీని అర్థమైంది. గతంలో మనం చూసినాం ఇట్లా భారతదేశంలో అనేక పార్టీలను సిబిఐ పంపించి, సిబిఐ నోటీసులు ఇచ్చి, ఐటీ నోటీసులు ఇచ్చి, ఈడీ రైడ్స్ చేసి, వాళ్ళు బీజేపీలో చేరితే గతం తెల్లవారి నుంచి ఈడీ లేదు, నా ఐటీ లేదు, నా సిబిఐ లేదు, అన్ని బంద్, క్లోజ్. లేకపోతే విచారణ జరుగుతుంది, జైలు పంపుతారు, రకరకాలు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ అధికారం నువ్వు మోడీకి ఇచ్చినావు అంటే పొలిటికల్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్ ను లొంగ తీసుకోవడం కొరకు మోడీకి ఈయన అవకాశం ఇచ్చిండు అనేది వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు చాలా మంది. అవును, అంటే కాంగ్రెస్ మావోడు మోడీతోని మిలాఖత్ అయిండు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ చెప్పినా ఎవరు నమ్మలేదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు నమ్మే అవకాశం వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులే ఇంకో మాట కూడా అంటున్నారు సార్, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడే ఈ ప్రతిపాదనలు చాలా వెళ్ళాయి. సో వాళ్ళ మధ్య ఆల్రెడీ సంఘీభావం ఉంది, వాళ్ళు అందుకే ఒకవేళ ఉంది అనుకుంటే మమ్మల్ని శిక్షించాలనుకున్న అధికారం నీ దగ్గర పెట్టుకుంటావు కానీ ఆయనకి ఎందుకు ఇస్తావు? ఆయనకిస్తే మరి మాఫీ చేస్తాడు కదా. అవును, మరి నీ కాకుండా అధికారాన్ని ఆయనకి ఎందుకు ఇచ్చిన? మాఫీ చేస్తానికి నీకు మిలాకొతుందా? కేసీఆర్తో నీకు మిలాకొతుందా? ఇప్పుడు థర్డ్ పార్టీ నువ్వు అడగదలుచుకుంటే అదే అడగొచ్చు కదా. రేవంత్ రేపు మీరు అడగదలుచుకుంటే మరి ఇప్పుడు మీరు బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి మీరే చెప్పుకుంటూ మరి ఈ కేసు సిబిఐకి అప్పచెప్తే ఇంకా ఈజీ అయింది కదండి వాళ్ళు మాఫీ చేసుకోవడానికి. అవును, మరి ఎందుకు కేసీఆర్ జైలు పెట్టే అవకాశం నీ చేతుల నుంచి వదులుకున్నావు అని మీరు అడగొచ్చు కదా. కానీ ఆయన ఉద్దేశం ఏంది? కేసీఆర్ ను శిక్ష ఆల్రెడీ ప్రజలు శిక్ష చేసేసారు, నేను మళ్ళీ కొత్తగా వేసిన అవసరం లేనప్పుడు నువ్వు సిబిఐకి ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ప్రతిపక్షం పరిమితం, అది ఫామ్ హౌస్ పరిమితం చేయడానికి మించిన శిక్ష లేదని ఆ మధ్య ఢిల్లీలో కూడా. అయినాక మరి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు? సిబిఐకి రాసుడు ఎందుకు? అది ప్రజల సొమ్ము కదా. అది మరి ప్రజల్ని చూసారు కదా. ప్రజల సొమ్ము అయితే నువ్వు కదా కాపాడాల్సింది, నువ్వు కదా, సిబిఐ కాదు కదా. రక్షకుడు నువ్వు కదా. నువ్వే సిబిఐ మీద మాట్లాడిన ఎన్ని ఉన్నాయి? సిబిఐ మీద రేవంత్ ఎన్నిసార్లు మాట్లాడిండు? రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తానికి సిబిఐ వాళ్ళ 10th జనపద దాని వాళ్ళ ఇంటి దగ్గర పోయింది అన్నప్పుడు రాహుల్ గాంధీ ఈయన ఏం మాట్లాడింది సిబిఐ మీద? అంతేందుకు సిబిఐ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయలేమన్నా ఈయన ముఖ్యమంత్రికి పోయి చేసిండు మొన్న ఢిల్లీలో. ఇక్కడ కూడా చేశారు. ఈడ మన కోర్టులో సిబిఐ ఆఫీస్ మొత్తం మంత్రివర్గం అంతా పోయి ధర్నా చేశారు. రాహుల్ కేసులో అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఏ సిబిఐ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంది, బీజేపీ చేతిలో అస్త్రంగా పనిచేస్తుంది అని చెప్పినావు. బీజేపీ చేతిలో ఉన్న అస్త్రానికి నువ్వు సిబిఐని ఎట్లా ఇచ్చినావు? కేసీఆర్ కేసు ఎట్లా ఇచ్చినావు? ఎవరి మిలాఖత్తో ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? సింపుల్ అండి. మీ చేతులు ఉన్న ఆయుధాన్ని తీసుకుపోయి ఇంకోటి చేతిలో ఇంకోరికి ఇవ్వడం అంటే దాని అర్థమైంది. ఆయనకి నీకు ఫ్రెండ్షిప్ ఉంటేనే కదా. నీ అధికారాన్ని ఆయనకి ఎందుకు ఇస్తావు? సింపుల్. వేరే సాక్ష్యాలు ఎందుకు దీనికి? ఇంకా నువ్వు ఎన్ని బుకాయిస్తే ఉంది? ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా కోసం ఎప్పుడు ఇంత శ్రమ పడినట్లు చూడలే.
కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు అంత మీరు అనేది నిజమైతే మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటే ఇతను అడిగిన యూరియా అంతా పంపించి అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. అంటే ఇతను అడిగితే పోయి అడుగుతున్నాడు యూరియా కావాలి, ప్రాజెక్టులు కావాలి, ఫండ్స్ కావాలని, కానీ అవేమీ కేంద్రం ఇవ్వట్లేదు. కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్ళు అడిగితే అసలు ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా ఇస్తుంది భారతదేశంలో. నీ సోయి లేక, నీకు ప్రజల పట్ల పట్టింపు లేక, ఓకే, ప్రజల పట్ల పట్టింపు లేక నీకు అసలు గమ్మత్ ఏంది మీకు? ఇప్పటికి కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఏడంటున్నాడు? ఇవాళ చూడు, ఇవాళ ఏం మాట్లాడిండు? కేంద్రం యూరియా ఇవ్వలేదు, కేంద్రం సహకరిస్తలేదు అని ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. మాట్లాడలేదు. మరి ఒక నిమిషం ఆగండి. మొన్న అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిండు? ఎస్, నేను మోడీని కలుస్తా, మా బాయ్ హెల్ప్ చేస్తాడు మన రాష్ట్ర అభివృద్ధికి అన్నాడు. మరి మోడీ వెల్కమ్ కూడా చెప్పిండు కదా కాంగ్రెస్ సీఎం. ఇక్కడ చెప్తున్నా, ఒక్కసారి కూడా మోడీకి అగెన్స్ట్ గా ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. యూరియా కూడా లేదు అనడం లేదు. ఏం మాట్లాడండి అలా? అవునండి, ఓ సినిమాకి కూడా పోతారు, లైన్లో నిలబడతారు, మొదటోనికి ఆఖరోనికి ఒకటేసారి వస్తుందా టికెట్? 8 గంటలు పడుతుంది యూరియా అన్నట. మొదటి రైతుకు చివరి రైతుకి కంటే 8 గంటలు పడుతుందట. 8 గంటలు నిలబడలేక వాడు ఓపిక లేక పోయి రోడ్డు మీద కూర్చుంటుండు, ఎవడన్నా ఒకడు కూర్చోబెట్టి మీ ఫోటో తీసి పంపుతుండు. అంతా ఉంది అందుబాటులో మాట్లాడుతున్నాడు. మరి లేదని మీరు లేదని రైతులు చెప్పులు చూపిస్తున్నారు, ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, గేట్లెక్కి దూకుతున్నారు, మహిళలు గేట్లు ఎక్కుతున్నారు. గేట్లెక్కి దూకితే ఒక కాలు రీతే చెయ్యి రీతే ఏంది, ఒక బస్తా కొరకు పోయి. వీళ్ళ పరిపాలన చేతగాంతనము, వీళ్ళ పరిపాలన సామర్థ్యం లేకపోవడము. నాట్ ఓన్లీ యూరియా, ఏది ఒకటి ఇస్తున్నదని ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు, అసలు సోయి లేదు. ఇంతసేపు మూటలు కమిషన్లు ఎట్లు వస్తాయి, మూటలు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఎక్కడ పైన రాహుల్ గాంధీకి 10 మోడీకి 20 ఎట్లా కట్టి రావాలి, ఇదే పని తప్ప వీళ్ళకు ఏది ఇచ్చిందని. కరెంటు చక్కగా ఇచ్చుడు లేదు ఇంతవరకు. 24 గంటలు ఒక సెకండ్ పోకుండా కరెంట్ ఇచ్చినాం అన్ని వర్గాలకి, వ్యవసాయంతో సహా. ఇలా హైదరాబాద్లోనే కరెంటు 2 గంటలు 3 గంటలు ఉండడం లేదు. కరెంటు పోవుడు వచ్చుడు, జనరేటర్లు, కరెంటు మోటార్లు కాలిపోడు పక్కన పెట్టి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితికి వచ్చింది వీళ్ళ అద్భుతమైన పరిపాలన వల్ల. మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు భగీరథతోని. మేము నడిపిన స్కూళ్ళను నడపలేక ఇప్పటికి 100 మంది పిల్లలు జావగొట్టిండ్రు. హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ అన్ని వ్యవస్థలే నాశనం చేశారు. అధికారం అనేది కేవలం వాళ్ళ సంపాదన కొరకు, వాళ్ళ కమిషన్ల కొరకు అంతే తప్ప, దానికి వీలైతే ప్రతిపక్షం మాట్లాడేటోళ్ళ గొంతులు నొక్కడానికి, కేసులు పెట్టడానికి తప్ప అధికారాన్ని వేరే రకంగా వాడడం లేదు. ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్దామన్న ఆలోచన లేదు. అసలు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కొనసాగించేంత తెలివి కూడా లేదు. ఆ పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. సార్, మీరు చాలాసార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తుంటారు. ఎందుకు సార్? అంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, అక్కడ ఇంకొక ఆయనడా మాకు ఇష్యూ కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకా మేము అది అడగటం మొదలే పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల కొరకు మేము కొట్టాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏం అధికారం చేసే అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ మాటల్ని నమ్మి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుందని, ఇంటింటికి తులం బంగారం వస్తుందని, ప్రతి మహిళకి 2,500 రూపాయలు వస్తాయని, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల వస్తాయని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి వస్తుందని, ఆటో కార్మికులకు 12,000 రూపాయలు వస్తాయని, ఉపాధి హామీ కార్మికులకు 12,000 రూపాయలు వస్తాయని, ఉద్యోగస్తులు మొత్తం మాకు టీఏడిఏలు వస్తాయి, మాకు అనుకున్నంత అన్నీ కూడా వస్తాయని చెప్పి అన్ని రకరకాల ఆశలతోని ఓట్లేసిండ్రు. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఓట్లేసిండ్రు. వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, ప్రతిపక్షంగా పనిచేయమని మాకు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ అధికారం సరిగా పనిచేయనప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పనిచేయాలి. కాబట్టి ప్రతిపక్ష పాత్రగా మేము పనిచేస్తున్నాం సార్. అయితే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇంకా మొదలు పెట్టలే మేము. కేసీఆర్ గారు మాట చెప్పిండ్రు, సమయం ఇద్దాం, కొంతకాలం కొత్త ప్రభుత్వం ఉండనియండి, చూద్దాం, ప్రజలు కూడా మీరు ఎందుకు తొందరపడ్డారు మన అనొద్దు అని చెప్పి ఒక మాట వల్ల దాని కొరకు ఆపు. కానీ మేము మాట్లాడింది ఏదైతే ఉందో ఈ సంవత్సరాల కాలంలో లేని కొత్త సమస్యలను తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసే దుర్మార్గమైన పనులు
హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ పేరు మీద, మూసీ రెజ్యునేషన్ పేరు మీద కావచ్చు, లగచర్ల లాంటి భూములు గుంజుకునే కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు, ప్రజల్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టే కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. కాబట్టి హైడ్రా బాధితుల కోసం ఏమన్నా ప్రత్యేక కార్యాచరణ ఉందా? చూసినాం, మీరు చూసిండ్రు. బహుశా భారత రాజకీయ చరిత్రలో ఎక్కడ జరిగినట్లుగా బాధిత ప్రజలే స్వయంగా తెలంగాణ భవన్కి వచ్చి వందలాది మంది మహిళలు చూసినాం, కొంతమంది ముస్లిం మహిళలు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉపన్యాసం మైక్ తీసుకుని, వాళ్ళు ఎన్నడూ రోజు ఉపన్యాసాలు ఇచ్చిన కాదు, రాజకీయ నాయకులు కాదు. ఆ అమ్మాయి చెప్తుంటే విన్నాం, ప్రపంచం అంతా నిబరపోయింది. నేను 40 సంవత్సరాలు నా పెళ్ళి అయిన నా ఇంటికి వచ్చిన, మా ఇల్లు దాటినాక 10వ గడప దాటితే చౌరస్తా, ఆ చౌరస్తాకే పోలే నేను నా ఇంట్లోకి అడుగు పెట్టిన కానించి మొదటిసారి అది దాటి ఆటో కట్టుకొని మీ భవనం వెతుక్కుంటూ వచ్చినాం, మీకు మరి రక్షణ చేయాలి మాకు అని చెప్పి కేటీఆర్ గారి దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ. అంటే ప్రజలకి ఇవాళ తెలంగాణ భవన్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది దెబ్బతింటున్న ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దెబ్బతింటున్న ప్రజలకి. ఆ స్థాయిలో ప్రజలకు మా మీద విశ్వాసం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మేము పనిచేయాలి. అంతే తప్ప మాకే వ్యక్తిగతమైన కోపాలు ఉండవు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినారు, మరి ఇక ఎందుకు 2023 ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయి అంటే 20 సీట్లు తేడా తప్ప ఘోరమైన ఓటమి కాదు. అది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకున్నప్పుడు 1.5% డిఫరెన్స్, సీట్ల పరంగా చూసినప్పుడు 20 సీట్లు. ఎందుకు ఘోరమైన ఓటమి ఏం కాదు ఒక రాజకీయ పార్టీకి. అంత చేసిన ఒక రాజకీయ పార్టీకి శ్రీనివాస్ గారు 1.5% ఓట్ల తేడాతో ఓడిపోవడం ఘోరమైన ఓటమి ఏం కాదు. 15-20 సీట్ల తేడాతో కేసీఆర్ కూడా రెండు చోట్ల నిలబడితే ఒక చోటు గెలిచే పరిస్థితి. చాలా మంది పెద్ద పెద్ద మంత్రులు అందరూ చాలా మంది. ఏం జరిగింది, మేము పరిపాలన చేసుకుంటూ పోయినాం ప్రజలకు సరిపోయే పద్ధతుల్లో తప్ప రాజకీయ పార్టీగా మేము కొంచెం నిర్మాణం చేసుకోవడంలో విఫలమై, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని పార్టీకి ఓట్ల రూపంలోకి మార్చుకునే విషయంలో మేము కొంచెం విఫలమైనాం. మేము ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేసినాం. ఎవడు నమ్ముతాడు వీళ్ళ మాటలని అనుకున్నాం. ఒక క్రెడిబిలిటీ లేని వాళ్ళు వీళ్ళ మాటలు ఎవడు నమ్ముతాడని కూడా భావించినాం. వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో, వాళ్ళ గ్యారంటీస్ ఏవైతున్నాయో ఇవి ప్రజలు విశ్వసించే స్థాయిలో లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అనుమతించదు, మొత్తం భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి. ఇటువంటిప్పుడు ప్రజలు వీటిని విశ్వసించారు కదా అనే ఒక భరోసా మాకు ఉంది. కానీ వాళ్ళు ప్రజల్ని నమ్మించగలిగారు, మోసం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు డెఫినెట్గా. అందుకనే మేము ఇన్ని చేసి కూడా ఒకటి వాటిని ఓటు రూపంలోకి మార్చుకోవడంలో మేము చేయాల్సిన విషయంలో మా వైఫల్యం. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించడంలో వాళ్ళు సాధించిన విజయం ఈ ఫలితం కాదు. కానీ పార్టీ జెండా మోసిన చాలా మందిని పట్టించుకోలేదు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలన ఎక్కువైపోయింది, కుటుంబం చుట్టూనే మొత్తం పాలన అన్నీ అక్కడే జరిగాయి. చాలామందికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేలకు. కొంతమంది ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కూడా చాలా ఒక రకమైన వాళ్ళ ఫ్యామిలీ పాలనలో బాగా డ్యామేజ్ చేసిందని స్వయంగా టీఆర్ఎస్లోనే కార్యకర్తలే చాలామంది అనే పరిస్థితి ఉంది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగకుండా ఏమన్నా సింపుల్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది పట్టించుకోలేదు, జెండా మోసిన వాళ్ళకి మొదటి నుంచి పార్టీ నిర్మాణానికి కృషి చేసినందుకు చాలా మందిని అసలు పట్టించుకోలేదు, పరామర్శించే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళను అసలు ఇది తెలివి తక్కువ మాట. ఇది అంటే ఎవరైతే సపోజ్ ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో వాళ్ళ కుటుంబాలకి కనీసం ఒక పేరేమన్నా చెప్తారు ఎవరైనా? గద్దరే ఉన్నాడు, పార్టీ కాదు, అంటే ఒక ప్రజా గాయకుడు 4 సార్లు వెళ్ళి బయట కూర్చొని రావాల్సి వచ్చింది. గద్దరు కొంచెం ఆయన మానసికంగా దెబ్బతినడేమో కానీ, ఎందుకనంటే ఎవరైనా ఒక మంత్రి దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా అపాయింట్మెంట్ తీసుకొని పోతారు. అంతేకాదు నేను మీ ఇంటికి రావాలంటే కూడా మీకు ఫోన్ చేసి అడిగి రావాలి. ఎవరు ఎత్తట్లేదు ఫోన్, ప్రాథమికమైన సూత్రం. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ప్రాథమికమైన సూత్రం ఉంటున్నా. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ లేక ముఖ్యమంత్రి పక్కన ముఖ్యమంత్రిని వదిలిపెట్టరి. రొద్దం శ్రీనివాస్ అని మీ ఐ డ్రీమ్ మీరు ఒక యాంకర్ ఇంటికి ఓడన రావాలంటే కూడా పర్మిషన్ తీసుకొని రావాలి వాస్తవానికి. అటువంటిది నువ్వు నేను పోయినా గేటు ముందడు పోయినా వచ్చినానంటే అది పూర్తిగా రాజకీయ ఆరోపణ తప్ప అంతమించి ఏం లేదు. అంటే ఆయన కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడాడు, కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన బీజేపీ మీటింగ్ పోయిండు, బీఎస్పీ మీటింగ్ పోయిండు, ఇంకో మీటింగ్లో కూడా పోయిండు. ఆయన చూసినాం మనం. చివరి రోజుల్లో ఆయన కొంత అంతకుముందు ఆయన ఉన్న స్థితికి వేరుగా ప్రవర్తించాడు. అదే అంతకుముందు కేసీఆర్ బాగా పోయిండు.
అంతకుముందు టైం తీసుకొని వచ్చినప్పుడు కేసీఆర్ పిలిచిండు, 2 గంటలు మాట్లాడిండు, ఆయనకి హెల్త్ బాగాలేదంటే కూడా చేయించిండు, బెంగళూరులో ఏదో కేసు ఉందంటే కూడా హెల్ప్ చేసిండ్రు. కానీ వచ్చిన సమాచారమే లేకపోతే ఎవరేం చేస్తారు? మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, బయటకు ఎవరైనా వచ్చి గేట్ కాడికి వచ్చేసేసి కాసేపు ఉండి వెళ్ళిపోతే దానికి మనం ఎట్లా బాధ్యులమవుతాం? కాము కదా. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి నేను మీడియా పిలుచుకొని నేను ఏదని చెప్పేసి అనుకుంటే కదా కూడా ఏం చేస్తాడు? సో నెక్స్ట్ ఎలక్షన్లకు ఏంటి సార్ టీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకి అస్త్రాలు ఏంటి? జనరల్ ఎలక్షన్స్ కి అస్త్రాలు ఏంటి? అసలు జనరల్ ఎలక్షన్ ఈ ఓటమి నుంచి బీఆర్ఎస్ నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా? సరిదిద్దుకోవాల్సినటువంటి ఏమన్నా చర్చ జరిగిందా ఓటమి పైన తర్వాత ఎప్పుడైనా కానీ? 100% ఎన్నికల తీరుగా మేము డీల్ చేయలేదు అనేది వాస్తవం. మేము పరిపాలన పైన దృష్టి పెట్టినాం తప్ప ఎన్నికల పైన దృష్టి పెట్టి పని చేయలేదు అనేది ఒకటి వాస్తవం. ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో, మేము ప్రతిపక్షంగా సరైన పద్ధతుల్లోనే పనిచేస్తున్నాం, మా పాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికలు అంటే ఇక వచ్చినప్పుడు ఎన్నికల్లో స్ట్రాటజీస్ అప్పటికప్పుడు నిర్ణయించుకొని పోవాల్సిందే తప్ప ప్రత్యేకమైన ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు లైవ్గా ప్రజల్లో ఉండటం, మన పాత్ర పోషించడం అనేది ముఖ్యం రాజకీయాలలో. సో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రత్యేకమైన వ్యూహాలు ఎవరికి ఏమి ఉండవు. ఎందుకు అంటే జనరల్గానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి ఎప్పుడైనా సరే స్థానిక ఎన్నికలు. ఎందుకు అనంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేము ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రజల్ని ఆశ పెట్టే అవకాశం ఉంటుంది, ప్రజలు దాన్ని విశ్వసించే అవకాశం కూడా ఉంటుంది సహజంగానే. ఇంకా 3 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఈ 2 ఏళ్లలో నెరవేరలేదు కాబట్టి మళ్ళీ నమ్ముతారంటారా? దాని ప్రభావం కొంత కనబడుతుంది. ఓకే, దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఊర్లో పోయినప్పుడు యూరియా కార్డు పోయినప్పుడు మీ యాంకర్లు పోతేనే చెప్తున్నారు ప్రజలు మీ యాంకర్లకు చూపించి మరి కెమెరాలో చూపించి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి కొంతమంది మహిళల్ని మనం చూస్తున్నాం, ఇది లైవ్ ఉందమ్మా, ఇది మరి వాళ్ళు చూస్తున్నారు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే చూసుకోమని అని కూడా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం చూస్తున్నాం ప్రజల్లో గంత వ్యతిరేకత కనబడుతుంది. తప్పకుండా అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత దాని ప్రభావం కనపడుతుంది ఎన్నికల్లో చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.